శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రాద్ధ విధి అని చెప్పి ఇంకను మార్కండేయ మహర్షి, ఓయి బ్రహ్మర్షి, మేధావి బ్రహ్మ కొడుకు సనకుని తమ్ముడు ఒక సనందనుడు శ్రాద్ధానికి యోగ్యులకు బ్రాహ్మణుల గురించి ఇట్లు చెప్పాను. దాన్ని నీకిప్పుడు చెబుతాను వినుము. త్రినాచికేతుడు, త్రిమధువు, త్రిసుపర్ణుడు, 6 వేదాంగాలు ఎరిగిన వారు, ఋత్విజుడు, మేనల్లుడు, కూతురు కొడుకు, మామ, అల్లుడు, మేనమామ, తపోనిష్టగల బ్రాహ్మణుడు, పంచాగ్నులయందు ప్రీతి కలవాడు, శిష్యుడు, చుట్టము, తల్లిదండ్రుల యందు భక్తి ప్రేమలో కలవాడు అని ఇటు వారిని శ్రాద్ధాన్ని నియోగించాలి. త్రినాచికేతుడు నాచికేత మంత్రములను అధ్యయనం చేయువాడు, అధ్వర్యు యజ్ఞం చేసిన వాడని అందరు. త్రిమధు మధువాత ఋతాయతే ఇత్యాది మంత్రాలు 3 యందు అధికారం కలవాడు. త్రిసుపర్ణ త్రిసుపర్ణములను రుక్కు మంత్రములను అధ్యయనం చేసినవాడు. మిత్రులకు ద్రోహం చేయువాడు, గోళ్లు కుళ్ళినవాడు, గారపల్లవాడు, కన్నెలను చెరచువాడు, ఇళ్లకు నిప్పు పెట్టువాడు, సోమరసం అమ్ముకునివాడు, శాపం పొందినవాడు, దొంగ, లోభి, గ్రామ పురోహితుడు, వేతనం గ్రహించి వేదపాఠం చెప్పువాడు, మైలపడిన వారికి పాఠం చెప్పువాడు, ఇతరుని భార్యకు మగడైన వాడు, తల్లిదండ్రులను తరిమివేసిన వాడు, శూద్రుల్ని ఆశ్రయించి బ్రతుకువాడు, శూద్ర స్త్రీకి భర్త అయినవాడు, క్షుద్రదేవతను కొలుచువాడు. ఇట్టి బ్రాహ్మణులు శ్రాద్ధాన్ని నియోగించుటకు పనికిరారు. తెలివిగల గృహస్థుడు మొదట విద్యల్లో ఆరితేరిన వారిని నియంత్రణ చెయ్యాలి. పిదప ఇంటికి వచ్చిన బ్రాహ్మణులకు యతులకు భోజనం పెట్టాలి. ఇంటికి అరుదించిన విప్రులను పాదములు కడిగి పవిత్రం చేత ధరించి మంచి ఆసనాలపై కూర్చుండబెట్టి వారు ఆచమనం చేసిన పిదప భోజనం పెట్టాలి. ఆచమనం మంత్రపూర్వకంగా ముఖశుద్ధి చేసుకొనుట. పితృదేవతలకు బేసి సంఖ్యలో, దేవతలకు సరి సంఖ్యలో బ్రాహ్మణులకు నియోగించాలి. కనీసం దేవతలకు ఒక పని, పితృదేవతలకు ఒకరినైనా నియమించాలి. దేవతలకు ఒకరిని, పితృదేవతలకు ఒకరినైనా నియమించాలి. అట్లే వైశ్యదేవంతో పాటు మాతామహ శ్రాద్ధం భక్తి నిండిన మనసుతో చెయ్యాలి. తంత్రం వైశ్యదేవమునకు సంబంధించింది. విశ్వేదేవతలను ఉద్దేశించి చేయి శ్రాద్ధంన విప్రుని తూర్పుముఖంగాను, తండ్రి తాత ముత్తాతలకుగా నియమించిన బ్రాహ్మణులను ఉత్తరముఖంగాను కూర్చుండబెట్టి భోజనం పెట్టాలి. దేవతలకు పితృదేవతలకు విడివిడిగా శ్రాద్ధం చేయాలని కొందరందరూ. ఒకచోటనందే ఏకపాత్రం తోడని అనగా వంటకి ఉపయోగించే పాత్ర అని కొందరు మహర్షులు చెబుతారు. ఆసనం కొరకు దర్భలు సమర్పించి పూజా విధానంతో అర్చించి వారి అనుమతితో బుద్ధిమంతుడు ఆవాహనం చెయ్యాలి. విశ్వేదేవులకు బియ్యము ఉదకము కలిపి అర్ఘ్యం మొసగాలి. యథావిధిగా సుగంధం, ధూపం, దీపం సమర్పించాలి. పిదప విశ్వదేవులకు నిర్దేశించిన బ్రాహ్మణుల అనుమతి కొని పితృదేవతలకు 2గా చేసిన దర్భల నొసగి పై ఉపచారాలన్నీ అపసవ్యంగా చెయ్యాలి. అపసవ్యం అంటే ఎడమ భుజంపై జందముండుట సవ్యం, కుడి భుజానికి మార్చుకొనుట అపసవ్యం. పితృదేవతలకు మంత్రపూర్వకంగా బుధుడు ఆవాహనము చేయవలను. నువ్వులు కలిపిన నీటితో అపసవ్యంగా అర్ఘ్యం మొదలైనవి ఒసగాలి. అన్నము కోరి బాటసారి ఎవ్వడేని అతిథిగా వచ్చినట్ల బ్రాహ్మణుల అనుమతితో అతన్ని కూడా అన్నంతో అర్చించాలి. యోగులు మానవులకు మేలు చేయించి ఎన్నో రూపాలతో తమ రూపం తెలియరాకుండా ఈ భూమిపై తిరుగుతూ ఉంటారు. బ్రాహ్మణ ప్రవర కావున శ్రాద్ధ సమయానికి వచ్చిన అతిథిని వివేకవంతుడు పూజించాలి. అట్లు పూజనందని అతిథి శ్రాద్ధక్రియ ఫలమును నాశనం చేయను అనగా అట్టి శ్రాద్ధం నిష్ఫలమని తాత్పర్యం. కూరలు, పచ్చళ్ళు, పులుపు పదార్థములు లేని అన్నమును అగ్నిలో వ్రేల్వవలెను. దీనికి బ్రాహ్మణుల అనుమతి తీసుకోవాలి. ఆ హోమం 3 పర్యాయాలు చెయ్యాలి. అగ్నయే కవ్యవాహనాయ స్వాహ, కవ్యవాహనుడైన అగ్నికి స్వాహ అంటూ మొదటి ఆహుతి సమర్పించాలి. పితృదేవతలతో కూడిన సోమునికి అని 2వ ఆహుతి వేయాలి. కవ్యము పితృదేవతలకు ఇడు ఆహారం. సూర్యుని కుమారుడకు యమునికి 3వ ఆహుతి ఒసగాలి. హోమం చేయగా మిగిలిన మెతుకులను బ్రాహ్మణుల భోజన పాత్రలందు ఉంచాలి. అటుపై ప్రీతికరం చక్కగా వండింది, బ్రాహ్మణులకు ఇష్టమైనది ఆ అన్నాన్ని వడ్డించాలి. అయ్యా, మీ కోరిక అనుసరించి దయతో భుజింపుడు అని మృదువుగా చెప్పాలి. ఆ వివేకవంతులైన బ్రాహ్మణుని ప్రసన్న ముఖములతో మౌనంతో భుజింపవలెను. శ్రాద్ధకర్తయు కోపం దరికి రానియక సమృద్ధిగా అన్నం వండించి భక్తితో వారికి నివేదించాలి. రక్షోఘ్న మంత్రాలు పఠించి భూమిపై నవ్వులు చల్లి ఆ ద్విజశ్రేష్ఠులనే పితరులుగా భావించి ఆహ్వానించాలి. నా తండ్రి తాత ముత్తాత ఈనాడు ఈ హోమంతో
ఆనందపడ్డవారై తృప్తి నందుదురుగాక. నా తండ్రి తాత తండ్రి ఈ విప్రుల దేహములందు నెలకొన్నవారై ఈనాడు తృప్తి నందుదురుగాక. నా తండ్రి తాత ముత్తాత భక్తితో నేను తెచ్చిన ఈ పదార్థంతో తృప్తి నందుదురుగాక. నా తల్లి తండ్రియు అట్లే అతని తండ్రియు తృప్తి పడుదురుగాక. అట్లే విశ్వే దేవతలు పరమప్రీతి నందుదురుగాక. రక్కసులు నశింతురుగాక. యజ్ఞేశ్వరుడు యజ్ఞములన్నింటి నడుపువాడు అవ్యయమగు ఆత్మ కలవాడు ప్రభువోగు హరి ఇక్కడ భోక్తయగుగాక. అతని సన్నిధానం వల్ల వెనువెంటనే సమస్త రక్షస్సుల అసురులు తొలగిపోవుదురుగాక అని మంత్రములతో అర్చన చెయ్యాలి. ఈ విప్రులు తృప్తిగా భుజించిన తర్వాత నేలపై భోజన పాత్రలోని అన్నపు మెతుకులు వెయ్యాలి. ఆ పిదప వారికి ఒక్కొక్క మారు ముఖశుద్ధి కొరకు నీటిని ఒసగాలి. వారు తృప్తిగా భుజించి మిగిలిన పదార్థం నేలపై వదిలిన తర్వాత పిండములు మొత్తం పదార్థాలతో కలిపి చక్కగా చెయ్యాలి. వీటిని పితృతీర్థంతో అనగా కుడి చేతి చూపుడు వేలికి బొటన వేలికి నడుమ నుండి నీరు వదలాలి. అట్లే మాతామహులకు జలాంజలిని ఒసగాలి. ఆ నీటిపై పిండములను ఉంచాలి. దక్షిణానికి కొసలున్న దర్భలయందు బ్రాహ్మణులు తిని వదిలిన మెతుకుల దగ్గరగా పువ్వులతో ధూపాలతో పూజ చేసిన మొదటి పిండాన్ని తన తండ్రిని ఉద్దేశించి ఇయ్యాలి. తర్వాతి పిండాన్ని తాతకు మరి ఒక దాన్ని ముత్తాతకు ఒసగాలి. దర్భలు మొదట ఆ తండ్రి తాతలతో పాటు భుజించవలసిన వారికి అన్నపు మెతుకులు వెయ్యాలి. అట్లే గంధం పువ్వులు మొదలగు వానితో కూడిన పిండములతో మాతామహ వర్గాన్ని కూడా పూజించి బ్రాహ్మణ ప్రవరులకు ఆచమనానికై నీరు పొయ్యాలి. బ్రాహ్మణ ప్రవరుడకు శ్రాద్ధకర్త నిండు మనసుతో తండ్రులను తలుచుకొనుచు స్వస్తివాచనం చేయించి శక్తి కొలదిగా దక్షిణ సమర్పించాలి. అట్లు పితృస్థానం వారికి దక్షిణ వసకి విశ్వేదేవ మంత్రాలు చదివించాలి. ఓ విశ్వేదేవులారా ప్రీతినందుడని పలకవలెను. ఆ విప్రులు అట్లే అన్న తర్వాత వారి ఆశీస్సులకు ప్రార్థించాలి. ఆ పిదప పితృస్థానం వారిని వారి ఇండ్లకు పంపాలి. విశ్వేదేవులతో పాటు మాతామహ వర్గానికి బ్రాహ్మణుల యందు ఆవాహన భోజనాదులు శక్తికి అనుగుణంగా చెయ్యాలి. మాతామహుడు మొదలగు ముగ్గురిలో జ్ఞానియగు మొదటి విప్రుని పంపాలి. అటుపై యాచకులను మన్నించాలి. ఆ పని ముగించుకొని బ్రాహ్మణుల అనుమతి గైకొని ద్వారం వరకు వారి వెంట నడవాలి. పిదప నిత్య కర్మానుష్ఠానం చేసుకుని వైశ్వదేవ కార్యం ఆచరించాలి. పూజ్యులతో సేవకులతో చుట్టములతో కలిసి భుజించాలి. బుద్ధిమంతుడు ఈ విధంగా తండ్రికి తాత ముత్తాతలకు తల్లి తండ్రికి శ్రాద్ధం పెట్టాలి. శ్రాద్ధములతో ప్రీతి పొందిన తాత మొదలగు వారు కోరికలన్నింటినీ తీరుస్తారు. శ్రాద్ధానికి 3 విషయాలు మిక్కిలి పవిత్రాలు. కూతురు కొడుకు దినమున 8వ భాగం నువ్వులు మరియు వెండి దానమసగుట పుణ్యాత్ములను సందర్శించుటయు శ్రాద్ధమును ప్రశస్తమైనవి. శ్రాద్ధం పెట్టువాడు బ్రాహ్మణులు ప్రీతితో భోజనం చేస్తుండగా క్రోధం ప్రయాణం తొందరపెట్టుట అను ఈ 3 తప్పక విడవాలి. శ్రాద్ధమును చక్కగా నిర్వహించువాడు విశ్వేదేవులను పితృదేవతలను మాతామహ వర్గాన్ని మొత్తం కులాన్ని తృప్తిపరచును. పితృదేవతలకు సోముడు ఆధారం, అట్లే చంద్రుడు యోగానికి ఆధారం. కావున విప్రవర యోగనిష్ట గల వారిని నియోగించి చేసిన శ్రాద్ధం మిక్కిలి శ్రేష్టం. బ్రాహ్మణ విప్రులు 1000 మంది ముందర ఒక యోగి ఉంటే అతడు యజమానుని భోక్తలను అందరినీ తరింపచేయును. ఇది సర్వపురాణాలలో సామాన్యంగా చెప్పబడిన పితృదేవతలకు సంబంధించిన క్రియ. ఇదే క్రమాన కర్మకాండను తెలుసుకున్న నరుడు బంధం నుండి విడుదల పొందును, అనగా ముక్తి పొందును. అందరూ కొనియాడు వ్రతములు గల ఋషులను దీన్ని ఆశ్రయించి నిర్వాణం పొందిరి. గౌరముఖ నీవును దీని యందు శీఘ్రంగా ఆసక్తి కలవాడవగము. బ్రాహ్మణ ప్రవర నీవు భక్తితో అడగగా నీకిదంతా చెప్పితిని. పితరులను పూజించి శ్రీహరిని ధ్యానించే వారికి అంతకంటే మేలేమి కలదు. పైన చెప్పిన దానికంటే గొప్పదేగు శ్రాద్ధతంత్రం లేదని నిశ్చయమని మార్కండేయుడు పలికెను. ఓం శాంతి శాంతి శాంతి.